ఈమె భర్తని హత్య చేసి బెడ్రూమ్ లో టైల్స్ కింద దాచిపెట్టింది. మహారాష్ట్రలోని నార్సాపరాలో సాయి వెల్ఫేర్ సొసైటీ. ఈమె పేరు చమన్ దేవి, 28 సంవత్సరాలు ఉంటాయి. ఇతని పేరు విజయ్ చవన్, 34 సంవత్సరాలు. ఈ విజయ్ చవన్ అనే వ్యక్తి మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ లో పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరికి పెళ్ళై 7 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళకి 6 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. వీళ్ళింటి పక్కనే ఒక 17 సంవత్సరాల ఒక చిన్న పిల్లాడు డైలీ వేజ్ లేబర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతని పేరు మోను శర్మ. ఈ మోను శర్మ ఇంటి పక్కనే ఉండడం వల్ల ఈ చమన్ దేవికి మోను శర్మకి ఇల్లీగల్ సంబంధం ఏర్పడింది. ఒక రోజు వీళ్ళిద్దరికి సంబంధం ఉందని ఈ విజయ్ చవన్ చూశాడు. ఈ చమన్ దేవిని తిట్టాడు. అండ్ ద నెక్స్ట్ డే నిద్రపోతున్న విజయ్ చవన్ ని చూసి రాత్రికి రాత్రే చంపేశారు. ఆ తర్వాత అదే ఇంట్లో ఒక టైల్స్ కింద పాతి పెట్టేశారు. ఆ టైల్స్ వేసింది కూడా డైలీ లేబర్ పనులు చేసుకునే ఈ మోను శర్మ. అలా ఒక మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ ని చంపేసి ఏమీ తెలియకుండా కొద్ది రోజులు అక్కడే ఉన్నారు. అయితే విజయ్ చవన్ కనపడట్లేదు అని అతని బంధువులు అడుగుతుంటే ఎక్కడికో వెళ్లిపోయాడని చెప్తూ ఉంది ఈ చమన్ దేవి. విజయ్ చవన్ ని వెతకడం బంధువులు స్టార్ట్ చేశారు. కానీ సడన్ గా ఈ చమన్ దేవి అండ్ మోను శర్మ ఇద్దరు కూడా కనిపించట్లేదు. ఇక వీరి బంధువులు ఇంటికి తాళం ఉందని ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూస్తే అక్కడ ఎవరు లేరు. కానీ అదే ఇంట్లో ఒకప్పుడు వేసిన టైల్స్ లో ఏదో ఒక తేడా ఉందని గమనించిన విజయ్ చవన్ తమ్ముడు ఇక వెంటనే టైల్స్ ని తొలగించి చూస్తే అక్కడ విజయ్ చవన్ మృతదేహం కనిపించింది. పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు విచారణ ప్రారంభించారు. పూణేలోని ఒక లాడ్జ్ లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. 6 సంవత్సరాల చిన్న పిల్లల్ని తన ఫ్యామిలీకి అప్పచెప్పారు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.